మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తెలుగుతున్నా. ఈరోజు అయితే మనం కందుకూరు నుంచి కొండమూడి పాలన వెళ్తూ ఉంటే ఇక్కడ రకరకాల కోళ్ళను ఒక అతను అమ్ముతూ ఉన్నారు. అసలు ఏమేమి కోళ్ళు ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వాటి రేట్ ఎంత, వాటి సంగతి ఏందో అతని మాటల్లో అడిగి తెలుసుకున్నాం రండి. నమస్తే సార్, మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? చిత్తూరు నుంచి. ఈ కోళ్ళు అన్నిటిని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? సేలం కోళ్ళ ఫారం ఉంది. ఎక్కడ? సేలం, తమిళనాడు. తమిళనాడు నుంచి తీసుకొస్తున్నారా? ఏమేమి కోళ్ళు ఉన్నాయి ఇక్కడ? నాటుకోళ్ళు ఉంటాయి. ఈ టర్కీ కోళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి? గట్టి కోళ్ళు 10 వస్తుంది. మోదీ నాటి ఇవన్నీ వస్తుంది. ఎన్నికల కేజీ వచ్చేది 10 5 4 కేజీలు వస్తుంది. ఇది పెంచుకోవటానికో లేకపోతే కోసుకొని తినడానికా? పెంచుకొని కోసుకొని తినేస్తారు అంతే. రెండింటికి. వీటిల్లో పెంచుకునేవి ఏవి, కోసుకొని తినేవి? అన్ని పెంచుకున్నా కత్తుకొని అంటే మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ పెంచుకోరు వాటిని? కరెంట్లో పీగలేసారు. మన కోళ్ళు వేరే కోళ్ళు వచ్చి నాటుకోళ్ళు వచ్చి పీగలేసారు. అంటే మీరు పెంచుతారు లేకపోతే కోళ్ళ ఫారం నుంచి మీరు కోళ్ళ ఫారంలో రోజుకి 600 కూడిస్తారు ఓనర్. మీరు కూలీకి చేస్తున్నారు. ఎక్కడెక్కడ అమ్ముతూ ఉంటారు మీరు తిరిగి? కందుకూరు, ఇంజికూరు, చెన్నై పోతుంది అంతే. అంతేనా? అంతే. ప్రతి సంవత్సరం వస్తారు కందుకూరు? అదే 3 సంవత్సరాలు వస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారా? ఎవరైనా కోళ్ళు కావాలన్నా వస్తారు, లేదని వెళ్ళిపోతారు అంతే. ఎవరైనా ఆర్డర్స్ వస్తుంటాయి మీకు ఫోన్లు చేసి తెమ్మని? చెప్తారు. ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్స్ వచ్చుంటాయి? ఇప్పుడు రాలేదా? ఆయన వస్తారని అడిగినారే, నెంబర్ ఇచ్చి వచ్చి పోతారు అంతే. ఇవన్నీ అమ్ముడు పోయిన దాకా మీరు ఎక్కడే ఉంటారా? నేను వెళ్ళిపోతారా? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 4 రోజులు ఉంటుంది అంతే. 4 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. అమ్ముడు పోయినా అమ్ముడు బాకపోయినా. మళ్ళీ వేరే ఏ ప్లేస్కి వెళ్తారు? ఏ ప్లేస్ పోతాను. ఇక్కడ పోతా, ఇక్కడే కాదు కడప తిరగటమే పని. వీటికి ఏమేమి గింజలు వేస్తుంటారు మ్యాప్స్? సత్తులు, బియ్యం, వడ్లు, రాగులు అన్ని కలిపేయాలి కోళ్ళకి. నా వేసే సత్తులు వేస్తారు. సత్తులు వేస్తే బాగా పెరిగిపోతుంది అంతే. ఈ గుడ్ల నుంచి పిల్లలు అవుతాయి కదా? మన నాటుకోళ్ళు వచ్చి పిల్లలు వస్తుంది. లేదన్నా పెద్ద ఎన్ని నెలలు పెద్ద వాటిని అమ్ముతుంటారు ఈ కోళ్ళు? 4 నెలల పిల్లలు. 4 నెలల పిల్లలు బాగుంటాయి. చిన్న పిల్లలు నెల పిల్లలు బాగాలేదు, చనిపోతాయి. నెల పిల్లలే చనిపోతాయా? ఎండలకు తట్టుకోలేవా? ఇది ఎండ కదా బాగుంటాయి. అవి గిన్నె కోళ్ళు, బాతులు అవి? అది ఏం ఇబ్బంది లేదు. ఎన్ని రోజులైనా ఉంటాయి అట్నే? ఉంటాయి. ఎన్ని నెలలకు పెద్దవి అవుతుంటాయి అన్నవి? అది 2 నెలలకు వస్తుంది. గిన్నెకలు 3 నెలలకు వస్తుంది. బంతుకోలు 4 నెలలకు వస్తుంది. 4 నెలల కంటే 1 కేజీ కూడా అవుతుందా? 4 నెలలకి 3.5 కేజీ వస్తుంది. అబ్బా. అంతే. ఇవి నిప్పుకోళ్ళు 6 నెలలు. 6 నెలలకి ఎన్ని కేజీలు అవుతాయి? 10 12 వస్తుంది. అంత వెయిట్ ఉంటుందా? మళ్ళీ మళ్ళీ ఈ పిల్లలు మనకు కావాలంటే మళ్ళీ ఎట్లా గుడ్లు తెచ్చుకోవాలా? కావాలన్నా ఫోన్ నెంబర్ ఇస్తే నెంబర్ ఇస్తే వస్తారు. వీటిని మీరు ఎట్లా తీసుకొస్తారు అక్కడి నుంచి? బండి వ్యాన్ వస్తుంది, దోశ బండి వస్తుంది, లోడ్ వస్తుంది. 10 మనుషులు ఉంటాయి, అమ్ముకుంటారు. మళ్ళీ బండి వస్తుంది. ఎంత పెట్టుబడి పెడతారు మీరు వీటి మీద? పెట్టుబడి పెట్టి మంది రాదు. బండి వస్తుంది, 4 మనుషులు 10 మనుషులు వస్తారు అంతే. అమ్ముకుంటూ పోతారు అంతే. ఎంత రేట్లు చెప్పరా కొంచెం? రేట్ లేదు. 900 పేరు రేటు చెప్పండి. కొన్నాగోలు 900, బాతులు 400, ఎన్నికోలు 400, బంతుకోలు వచ్చి 200 జత. రేట్లు బాగా ఉన్నాయి. పెంచుకుంటే బాగానే ఉంటాయి. పెంచుకొని పెద్ద అయిపోయినాక తినేస్తారా? తినేసారు. మళ్ళీ వాటి నుంచి పిల్లలు వచ్చేది అలాంటివి ఏమి ఉండవు? పిల్లలు కావాలన్నా నాటుకోలు వచ్చి పొద్దుగా వస్తారు. ఇప్పుడు నాటుకోళ్ళు లేవు మీ దగ్గర? నాకండి తీసుకొస్తారు కావాలంటే ఎవరికన్నా? కావాలన్నా వస్తారు, లేదు అంతే. మీకైతే కూలీ వేసుకుంటారు మీ రోజు 600 కూలి ఇస్తారు. భోజనం పెట్టా? భోజనం విన్నారు కదా అతను చెప్పినటువంటి మాటలు. మా దగ్గర అయితే నిప్పు కోళ్ళు, గిన్నె కోళ్ళు, బాతులు, ఇవన్నీ నాటుకోళ్ళు కూడా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతానికి నాటుకోళ్ళు లేవంటే ఎవరికైనా సరే ఈ కోళ్ళు కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో మీకు